దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్మికులు ప్రదర్శనలు, ఆందోళనలు జరిపారు. సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు పేపర్ మిల్లు గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు టి అరుణ్, తాటిపాక మధు నాయకత్వం వహించారు. అలాగే ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో కార్మికులు కోటగుమ్మం సెంటర్లో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను కమిషనర్ రాహుల్ మీనా ఈరోజు పరిశీలించారు. పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఐఎల్టీడీ ఫ్లైఓవర్ వద్ద రైల్వే బాక్స్ కల్వర్టర్ నిర్మాణ పనులను 17వ వార్డు అంబికానగర్ పార్కును, 25వ వార్డు ధాన్యంపాకల వీధిలో సీసీ డ్రైన్ నిర్మాణ పనులను కమిషనర్ పరిశీలించి ప్రగతి గురించి ఆరా తీశారు. ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మాధవి, డిఈ సత్యనారాయణ, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రైవేటు వాహనాలు స్నానఘట్టాల వరకు రాకుండా నిరోధించాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. పుష్కర యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రూట్ మ్యాప్తో పాటు పార్కింగ్ ప్రాంతాల నుంచి షటిల్ బస్సులు నడపాలని యోచిస్తున్నారు. పుష్కరాల్లో ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అలాగే ఈ నెల 15న మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసి అన్నప్రసాదాల పంపిణీ క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల్లో ప్రధాన కూడళ్ల సమీపంలో విస్తృత పార్కింగ్ స్థలాలు గుర్తించి అక్కడి నుండి వివిధ ఘాట్లకు పుష్కర యాత్రికులను ప్రత్యేక షటిల్ బస్సుల ద్వారా తరలించి తిరిగి అదే మార్గంలో చేరవేసే విధంగా ప్రత్యేక రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గత అనుభవాల దృష్ట్యా సమన్వయం లోపిస్తే అత్యవసర సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ముందస్తు ప్రణాళికతో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. అత్యవసర వాహనాలకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్రోన్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. కమిషనర్ రాహుల్ మీనా, ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె భాస్కర్ రెడ్డి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, సిఐ కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2027లో వచ్చే పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి మేము రూట్ ప్లాన్స్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము. ఎక్కడి వరకు బస్ రూట్స్ వెళ్ళాలి, ఎక్కడి వరకు మనకి ఎమర్జెన్సీ వెహికల్ రూట్స్ ఉండాలి, పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉండాలి, పుష్కర్ నగర్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఘాట్స్లో మన సిబ్బంది అంతా పనిచేస్తారు, యంత్రాంగం అంతా శానిటేషన్ వర్కర్స్ నుంచి, పోలీస్ సిబ్బంది నుంచి, రెవెన్యూ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ అకామిడేషన్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి, వీటి మీద మేము ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనే దాంట్లో ప్రిలిమినరీ లెవెల్లో రూట్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అది ఒకసారి వేరియస్ యాంగిల్స్ మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత పబ్లిక్ కూడా పెడతాం, పబ్లిక్ నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటాము. దాన్ని బట్టి మేము తర్వాత ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు శివరాత్రికి సంబంధించి కోట్లింగాల్ ఘాట్, పుష్కర్ ఘాట్ మేజర్గా ఇక్కడ మన రాజమండ్రికి సంబంధించి భక్తులు అందరూ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవడం కోసం వచ్చాము. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ఒకటి ఇక్కడ పుష్కర్ ఘాట్లో ప్లేస్ చేస్తాము. ఫిషర్మెన్ మన ఫిషర్మెన్ కూడా ఎలాంగ్ ద ఘాట్స్ సేఫ్టీ యాంగిల్లో పెడతాము. మా వైపు నుంచి ప్రజలకు రిక్వెస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఎక్కడైతే ఘాట్స్ ఉన్నాయో అక్కడే మనకి హోలీ డిప్ చేసుకోవడానికి రావాలి, అంతేకాని లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అలాగా మనము ఘాట్స్, అనాథరైజ్డ్ ఘాట్స్ లేదంటే ఘాట్స్ లేకుండా ఎక్కడైనా గోదావరిలో డిప్ చేసుకుంటే డెప్త్ లెవెల్స్ ఎంత ఉంటే తెలియదు కాబట్టి మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది లేకుండా ఎక్కడైతే కన్స్ట్రక్టెడ్ ఘాట్స్ ఉన్నాయో అక్కడే హోలీ డిప్ తీసుకుంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రాపర్గా జరుగుతుంది. చూశారు ఈసారి లాస్ట్ టైం శివరాత్రికి ఈసారికి ఒకటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, కలెక్టర్ మేడం చెప్పినట్టు లాస్ట్ టైం చాలా చోక్ అయింది. నేను కూడా బయటకు వచ్చి చూశాను. ఈ దాతృత్వం భోజనాలు పెట్టడం చాలా మంచిదే, బట్ అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ సిటీలో ఉండాలి. ఫైర్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ కంప్లీట్గా చోక్ అయిపోయి ఏవి మూవ్ అవ్వలేదు. ఈసారి కొన్ని డెడికేటెడ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏవైతే కావాలో
పోలీస్ అండ్ కమిషనర్ గారు కలిపి మేము ఐడెంటిఫై చేసాము. ఆ రోడ్స్లో మాత్రం ఎవరు కూడా ఈ టేబుల్స్ పెట్టడము, టెంట్స్ వేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. బికాజ్ వాళ్ళకు కూడా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే సెక్రటేరియట్స్ ఉంటాయో అక్కడ కమిషనర్ గారు చెప్తున్నారు, అక్కడికి వాళ్ళకి వెళ్తే ప్లేస్ చూపిస్తారు, అక్కడ భోజనాలు పెట్టచ్చు. సో గోష్పాద క్షేత్రం కానీ, మన పుష్కర్ ఘాట్ కానీ, ఇక్కడ కోట్లింగాల్లో ప్రాపర్ లాస్ట్ టైం లాగే ఇంటిగ్రేటెడ్ పెట్టాము, లైటింగ్ పెడుతున్నాము. పుష్కర్ ఘాట్ కొంచెం రిపేర్లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. ఏకాత్మ మానవతావాదం సిద్ధాంత సృష్టికర్త, జనసంఘ్ జాతీయ మాజీ అధ్యక్షుడు, తత్వవేత్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక వేషధారణలో ఆకట్టుకున్నారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు తెల్ల పంచ, చొక్కాలు, చీరలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ తన ఏకాత్మ మానవతావాదం సిద్ధాంతంతో భారతీయ సంస్కృతి ఆధారంగా దేశ అభివృద్ధి జరగాలని కోరుకునేవారన్నారు. వ్యక్తి, సమాజం, ప్రకృతి మధ్య సమతుల్యత, ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ భావన, సమగ్ర మానవ అభివృద్ధి అనేవి ఆయన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశం కోసం, పార్టీ కోసం దీన్ దయాళ్జీ తన జీవితాన్ని సమర్పణ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోడూరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇన్ఛార్జ్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణ, ఉన్ని కృష్ణన్, పొట్లూరి రామ్మోహన్, యానపు యేసు, కురగంటి సతీష్, మద్దిపాటి రజని, రాజేష్ కుమార్ జైన్, తడవర్తి పణేంద్ర గుప్తా, నర్సీపల్లి హారిక, పాతూరి రవికుమార్, కాలేపు సత్యసాయిరాం, లలిత్ జైన్, మట్టాడి వెంకటరమణ, తగరం సురేష్, పాలడుగుల శ్రీవిద్య, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, డాక్టర్ అనురాధ, తాడిమళ్ల విజయవాణి, బోడపాటి ముత్యాలరావు, పేరుచెర్ల సూర్యప్రభావతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రజా సంక్షేమం అనే కోణంలోనే ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుందని తెలిపారు. ఏడాదికి 33,000 కోట్లతో సూపర్ 6 సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. 66 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని గవర్నర్ వెల్లడించారు.
State of Andhra Pradesh has witnessed significant transitions since its bifurcation in 2014. The government that assumed office that year was confronted with unprecedented challenges, including state reorganization, division of assets, loss of urban conglomeration and the capital city, infrastructure deficits, and an agricultural dominant economic base. Despite limited resources, concerted efforts were made to stabilize finances, improve connectivity, rebuild institutions, and lay the groundwork for long-term development. However, the change in governance in 2019 disrupted this momentum. Systemic governance failures emerged, growth stalled, financial stress intensified, institutions destroyed, total anarchy with breakdown of law and order, arbitrary restrictions placed through misuse of Section 22A. Key sectors such as infrastructure, power, irrigation suffered serious setbacks. Disenchanted by these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict of electing National Democratic Alliance government reflects their deep trust and confidence in the leadership of Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, the committed partnership of Shri Pawan Kalyan Garu, Honorable Deputy Chief Minister, and the continued guidance and support of Honorable Prime Minister of India, Shri Narendra Modi Garu. Over the last 19 months, my government has followed a calibrated path from revival towards ascendance. Immediately after assuming office, an interim finance plan was placed to stabilize governance and address urgent obligations. This was followed by our first budget, prepared within a short span, which focused on delivering Super 6 and other welfare measures and restarting development activity. Over the next 9 months, corrections were made in policies, system, and expenditure priorities. We then presented a full year budget anchored in a long-term vision. Today, governance has moved beyond revival with welfare, development, and governance aligned to future-ready models. Upon assuming office, my government placed transparency at the forefront by releasing 7 white papers that objectively documented and thereby made common citizen understand the misgovernance in public finances, derailment of the Polavaram project. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు, మరణాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయని తెలిపారు. అంతకుముందు జగన్ సర్కార్ రైతులకు వ్యవసాయాన్ని పండగలా మారిస్తే
దానికి భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఇందుకు నిదర్శనమే పెరుగుతున్న అన్నదాతల బలవన్మరణాలు అని స్పష్టం చేశారు. దాదాపుగా 2024 సంవత్సరంతో పోలిస్తే 5% అంటే 4.8% ఇది అధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం అనేటువంటిది ఇది రైతాంగాన్ని కానీ సమాజాన్ని కానీ కలవరపాటుకు గురి చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు అనేటువంటివి, అన్నదాత ఆత్మహత్య అనేటువంటిది ఈ సమాజంలో ఎవ్వడు కూడా దాన్ని అంగీకరించడు. అన్నదాత పట్ల నిద్ర లేస్తే మనం బ్రతకడానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని, ఆహారాన్ని సరఫరా చేసేటువంటి అన్నదాత పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పాపం వాళ్ళని చూస్తేనే జాలి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సమాజం, ఈ ప్రజలు అయ్యో మనకి కడుపుకి పట్టడం అన్నం పెట్టేటువంటి అన్నదాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడే అనేటువంటి భావం ఉన్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేయడం అనేటువంటిది ఇది నిజంగా దుర్మార్గం, ఇది దురదృష్టకరం అనేటువంటి విషయం. ఈరోజు అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మీరు పెట్టుబడి సహాయం చేయకుండా, రైతులకు సంబంధించినటువంటి కనీసం యూరియా అందించలేక, ఒక పక్క నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా, ఏదైనా పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఉంటే ఆ ఉచిత పంటల బీమాని తీసేసి, ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా దెబ్బతింటే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా అన్ని రకాల రైతులకు సంబంధించి వేదనకి గురి చేసేటువంటి పరిస్థితుల్లో పంటలు పండించుకున్న తర్వాత ఆ పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక, ఉద్యానవన పంటలకు లేవు, వ్యవసాయ పంటలకు లేవు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి వాటిలో వాణిజ్య పంటలకి ఎక్కడా కూడా రైతులకు సంబంధించి వరి కానీ, శనగ కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, అరటి కానీ, కోకో కానీ, పొగాకు కానీ ఎక్కడా కూడా ఏ పంటకి కూడా, నిమ్మ కానీ ఎక్కడ ఏ పంటకి కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అన్ని విధాలు కూడా ఇబ్బంది పడేటువంటి ఏర్పడింది. మీరు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంటల కొనుగోలు కేంద్రాలు అని చెప్పి హడావుడి చేయడం తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి మీరు కేవలం ప్రకటనలకు పరిమితం అవుతున్నారు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన, ఆ చిత్తశుద్ధి మీకు లోపించింది. కాబట్టే ఒక్కరోజు కూడా రైతులకు సంబంధించినటువంటి విధానాల మీద, వ్యవసాయం ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎందుకు ఇంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో, మీ పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా మీరు సమీక్షించుకోవడం లేదు. అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే మాకేం పర్వాలేదు, మేము పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తామన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించి రైతుల ఆత్మహత్య వైపు మొగ్గు చూపుతున్నా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని గాలి వదిలేసి ఈరోజు వ్యవసాయం పట్ల మీకున్నటువంటి ఏకభావం, వ్యతిరేక భావం, నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు ఈరోజు వ్యవసాయం ఏదైతే దండగా అని మాట మాట్లాడారో అదేవిధంగా పాపం రైతులతో పాటు రైతు కూలీలు ఈరోజు వ్యవసాయం మీద పాపం మక్కువ తగ్గిపోవడంతో, దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టాల బాటలు పడడంతో, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం కావడంతో ఆ పాపం ఆ రైతులు కూడా వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ కూలీలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులతో పాటు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతుల కూలీల కుటుంబాలు కూడా ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడడం ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్ని విధాలా రైతుల్ని చేయిబట్టి నడిపించామని గర్వంగా చెప్పగలిగాం. చాలా మంది చెప్పారు వ్యవసాయం అంటే అట్టా, వ్యవసాయం అంటే మేమున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి, రైతుల సంక్షేమానికి సంబంధించి ఎన్ని సందర్భాలలో సమీక్షలు నిర్వహించాడు, ఎన్ని సందర్భాలలో రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి ఏ విధంగా మద్దతునిచ్చాయి, ఊతమిచ్చాయి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. తిరుమల లడ్డు కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, పాలనలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల లడ్డు వ్యవహారంతో చంద్రబాబు వికృత రాజకీయాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. తిరుమలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకోచేస్తున్న దుష్ప్రచారాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, వారిలో ఉన్న భక్తి భావాన్ని దెబ్బతీశాం.
మనం చేసిన తప్పుని ఏదో రకంగా ఒప్పనిపించుకోవాలి, లేకపోతే రాజకీయాల్లో భూస్థాపితం అయిపోతాం అనే ఆలోచనతో పశ్చాత్తాపడాల్సింది పోయి, అయ్యో తప్పు చేశాం, ఇది దేవుడికి సంబంధించింది, ఏదో పొరపాటున తప్పు జరిగింది అని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి, ఈరోజు సరే చీకట్లోనో లేకపోతే ముసుగేసుకునో దేవుడికి ఏదో మొక్కుకుని అపచారం జరిగింది స్వామి అని మొక్కుకుందాం ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఆయన తప్పుని ఒప్పు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక సున్నితమైన అంశాన్ని ఎజెండాగా తీసుకుని సంక్షేమాన్ని గాలికొదిలి, అభివృద్ధిని గాలికొదిలి, సంపద సృష్టిని గాలికొదిలి క్యాబినెట్ మొత్తం రోజు ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి, మనం ఉన్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలి, మనం చేసిన తప్పు అయినా సరే ఈ తప్పని ఒప్పని నిరూపించకపోతే మనం భూస్థాపితం అయిపోతాం, దేవుడి శాపం ఎలాగో మనకు కలిగింది, ఆ పాపం ఎలాగో మన కూటమి నాయకులకు అందరికీ చుట్టుకుంది, కనీసం ప్రజల్లో అయినా ఏదో రకంగా ఈ తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో పుంకానుగా మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనో టీవీలోనో, అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పనేమీ లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే, వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిసాయి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ కూటమికి చెందిన వారే జంతు కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లోనే తేలిపోయింది. ఈరోజు మిగతా పదార్థాలు కలిసాయి. మొన్నటిదాకా బీఫ్ ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాక్ట్ రకరకాల ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ లోపు మధ్యలో జూలై 12వ తారీఖున ఒక 4 ట్యాంకర్లని వెనక్కి తింపు పంపిస్తే మళ్ళీ కాళహస్తి నుంచి అవే ట్యాంకర్లను తీసుకొచ్చి నీలో వాడిన మాట వాస్తవం కాదా? అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైనా ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇది దేవుడికి సంబంధించిన విషయం, భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, దాన్ని మీకు అధికారం ఉంది, మీరు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతో 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఈరోజు హైందవ ధర్మం, హిందూ ధర్మం, సనాతన ధర్మం సంపూర్ణ భరతఖండం అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్షించడానికి ఎంక్వైరీ చేయడానికి అన్ని అధికారాలని కూడా మీలోనే ఉన్నాయి. తప్పు చేసిన వారిని మీరు ఒక ఆరోపణ చేశారు, ఆరోపణని నిజమా అబద్ధమా అనేది తేల్చగలిగిన వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీ గుప్పిట్లోనే ఉన్నాయి. అందులో తప్పు జరిగితే ఆ సంస్థల ద్వారా, వ్యవస్థల ద్వారా వాటిని నివృత్తి చేసి వారిని శిక్షించండి. కానీ ఈరోజు అది మాని రోడ్డెక్కి ఈరోజు రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తూ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద కూడళ్ళు ఉన్నాయో ఆ కూడల్లో హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ, హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగువులు పెట్టి వైషమ్యాలు రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు? పట్టుదల ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని, విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్ సౌజన్యంతో స్టడీ మెటీరియల్ను అందించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు 10 GPA లక్ష్యంతో చదవాలని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని, చదువుతో గౌరవం, విలువ లభిస్తాయని అన్నారు. పొట్టి శ్రీరాములు బాలకుల మున్సిపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా అభినందనీయం. దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత
గొల్లగా రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో 10th పరీక్షలు ఉంటాయి. ఆ 10th పరీక్షలకు ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి ఒక దాదాపుగా చాలా చక్కగా పిల్లలు అందరూ చదువుకునే విధంగా వాళ్ళకి అవసరమైన విధంగా కూడా ఈ బుక్స్ రూపంలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ మెటీరియల్ అందించడం చాలా చాలా అభినందనీయం. ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం మున్సిపాలిటీలో ఈ స్కూల్, ఈ బాలికల స్కూలు చాలా చాలా పేరుంది పూర్వం నుంచి కూడా. మనకి ఏదైతే చాలా చక్కగా దాదాపుగా ఈ స్కూల్ స్ట్రెంతే 1000 మంది దాకా ఉన్నారు. చాలా అభినందనీయం కూడా. ఈ స్కూల్ టీచర్స్ కావచ్చు, హెడ్ మాస్టర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా మరి వాళ్ళ అంకిత భావంతో ఈ స్కూల్లో పనిచేయడం అనేది చాలా చాలా సంతోషం. వీళ్ళంతా చాలా చక్కగా చదువుకునే అమ్మాయిలందరూ కూడా మన రాష్ట్రానికి, మన భీమవరం పట్టడానికి మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. గొలగాని రమేష్ గారి ఔదార్యంతో మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతాలక్ష్మి చేతుల మీదుగా 10th క్లాస్ విద్యార్థినులకి స్టడీ మెటీరియల్ ఈ రోజున సుమారు 200 మంది విద్యార్థులకి స్టడీ మెటీరియల్ పుస్తకాలని మరి అందించడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి గొలగాని రమేష్, మా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు గారు కళాశాలలో భీమవరం తెలుగు యువత అధ్యక్షుల వారు గొలగాని రమేష్ గారు ఈ రోజున 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు నేటి బాలలే రేపు పౌరులు, ఇది శాస్త్రం అందరికీ తెలుసు. ఇవాళ అమ్మాయిలంటేనే ఒక ఆది పరాశక్తి లాగా ప్రతి విషయంలో కూడా దూసుకెళ్ళిపోవడం చూస్తున్నాం. అదే విధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఇవాళ ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు ఎన్నో ఈ స్కూళ్ళకి కానీ, కాలేజీలకు కానీ, పిల్లలకు కానీ ఎన్నో విధాలుగా ఆయన చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా ఎన్నో చేస్తామని తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారి సౌజన్యంతో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతాలక్ష్మి గారు, శారద గారి ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలకి ప్రిపేర్ అవ్వడానికి స్టడీ మెటీరియల్ అతను అందించడం జరిగింది. ఇక్కడ మహిళా స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళందరూ కూడా మంచి చదివి మంచి మార్కులు సంపాదించి భీమవరం పట్టణానికి ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకెన్నో కార్యక్రమాలు అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు ఒక సౌజన్యంతో పిఎస్ఎంస్ గర్ల్స్ హై స్కూల్లో మరి 10th క్లాస్ చదువుకుంటున్న విద్యార్థులకి 200 మందికి స్టడీ మెటీరియల్స్ ఇష్టం జరిగింది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే బుక్స్ విషయంలో కానీ, అలాగే బట్టల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ నాణ్యమైన అందిస్తూ మరి ఈ రోజున విద్యార్థులను ఎంతో పోషకారం చేస్తున్నందుకు మరి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ అలాగే ఇంత మంచి కార్యక్రమం చేసిన రమేష్ గారిని అభినందిస్తున్నాం. ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో సుమారు 200 మంది 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్ కావాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విషయాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతాలక్ష్మి గారి దృష్టిలో పెట్టి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థినులందరికీ కూడా 200 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంచాము. ఈ స్టడీ మెటీరియల్ పిల్లలందరూ కూడా చదివి బాగా వినియోగించుకొని 10th క్లాస్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా స్కూల్కి చాలా శుభదినం. మరి ఈరోజు మరి గొలగాని రమేష్ గారి ఆధ్వర్యంలో మా 10th క్లాస్ స్టూడెంట్స్ 204 మందికి పుస్తకాలు స్టడీ మెటీరియల్ ఇచ్చారు. నేను అడగగానే ఆయన ముందుకు వచ్చి ఈ పుస్తకాల కార్యక్రమాన్ని ముందుంచి నడిపారు. మరి తోట సీతారామలక్ష్మి గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన మిగతా తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ పుస్తకాలను ఉపయోగించుకొని మా పిల్లలు మంచిగా చదివి
లాస్ట్ టైం 583 మార్కులు ఫస్ట్ వచ్చిందని మా స్కూల్కి. మరి 583 దాటి ఈ సంవత్సరం మరిన్ని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ గొలగాని రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా సమర్పణ దివస్ను ఏలూరు జిల్లా భీమడోలు బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వడ్లపట్ల గ్రామంలో పేద కుటుంబానికి నగదు, నిత్యావసర సరుకులను పార్టీ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ వర్ధినేడి కప్పిరాజు అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయన ఏకాత్మ, మానవతావాదం, అంత్యోదయ సిద్ధాంతాలతో సమాజ సేవకు మార్గదర్శకుడుగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे भारत माता की भारत माता की भारत माता की. దీన్ దయాల్ జీ ఆయన పార్టీ ఫౌండర్ ఆయన చనిపోయిన రోజుని మనం సమర్పణ అంటే దేశం కోసం ఆయన ప్రాణాలను అర్పించారు కాబట్టి ఈ రోజుని సమర్పణ దివస్ గా మనం దేశం అంతా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగానే మనం ఈ రోజు ఇక్కడ జరుపుకున్నాం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లా ఉండాలనే ఉద్దేశంతో ఈ సమర్పణ దివస్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు మన ఎంతో విలువైన సమయాన్ని భారతీయ జనతా పార్టీకి సమర్పించాలని ఆయన కోరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలోని ప్రతి వ్యక్తి కూడా దేశం కోసం, ధర్మం కోసం, అలాగే పార్టీ కోసం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దీన్ దయాల్ జీ పుణ్యతిథి జరుపుకుంటాం. ఇది సమర్పణ దివస్ అంటారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం మన దీన్ దయాల్ జీ పుణ్యతిథి చేసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ ఎలాగైనా కోరుకొని ఎలాగైనా చేసుకొని వెళ్ళాలి పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రూపకర్త అయినటువంటి దీన్ దయాల్ జీ గారిది వారు ఏకాత్మక మానవతావాదం అంటే వ్యక్తి యొక్క శీలత ముఖ్యం, అలాగే వ్యక్తిశీలత కంటే కూడా సమాజశీలత చాలా ముఖ్యం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రతిపాదించడమే కాదు, వీరు ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో పరిపాలిస్తుంది. వీరి యొక్క సిద్ధాంతాలు కానీ వీటిని పట్టక ప్రజలు ఆకర్షవుతున్న తీరుని వాళ్ళు సహించలేక, అలాగే ముస్లిం యొక్క ఆనాటి ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం సంతృష్టికరణ పాలిటిక్స్ కానీ, అలాగే హిందూ వ్యతిరేక విధానాలు కానీ ఈయన బాగా ఎండకట్టడం జరిగేది. అది అప్పుడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వానికి చాలా కంటగింపుగా ఉండేది. ఇలాంటి కార్యక్రమాలు ఈయన ముందుకెళ్లడం ఓరలేక ఈ విధంగా ఆయన్ని అలా మొగల్సరాయ్ స్టేషన్ లో అంతబంధించడం జరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈరోజు వారి సమర్పణ దివస్ ఎందుకు జరుపుతున్నాం. సమర్పణ దివస్ అంటే ఎలాగైతే వారు దేశం కోసం వారి యొక్క సమయాన్ని, విద్యని అంతటి సమర్పించుకున్నారో మనం కూడా దేశం కోసం ఎంతో కొంత మన సమయాన్ని వాటిని కేటాయించి సమాజం కోసం పాటుపడాలనేటువంటి సిద్ధాంతం ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి వారికి మేము ధన్యవాదాలు చేసుకుంటూ భారత్ మాతకి జై. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన సాగుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.